పోయినేడు డిసెంబర్ నెలలో ఫుట్బాల్ తో తురుము ఆటగాడు మెస్సీ మన హైదరాబాద్ పట్నం వచ్చిండు. యాదకుంది కదా, సీఎం రేవంత్ సార్ తోని ఉప్పల్ స్టేడియంలో ఆట కూడా ఆడిండు. పోత పోత కలకత్తా పట్నంలో పెట్టిన తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించి పోయిండు. అయితే ఆ విగ్రహాన్ని తాళ్లతోని కట్టేసిర్రట. మరి అట్లా ఎందుకు చేసిర్రు, ఏందా కథ అనేది తెలవాలంటే ఈ ముచ్చట చూడాలి. అయ్యో, మెస్సీ అన్నకి ఎంత కష్టం వచ్చిందో చూడురమ్మా. ఏదో షేరాన్ని తప్పు చేసినట్టు విగ్రహాన్ని తాళతో కట్టేసిరు కలకత్తా జనాలు. లెక్కకైతే అన్న మైదానంలో దిగితే ఎంత అంగా ఉంటది ఏం కథ. కాళ్ళు పాదరసం లెక్క కదిలించుకుంటా జప్ప గోల్స్ కొట్టి అవతలకు సల్ల చెమటలు పట్టిస్తాడు. అసొంటి మెస్సీని మెసలకుండా తాళతో కట్టేసిరు. మరి ఎందుకు ఇట్లా అంటే, నిరుడు కలకత్తా పట్టణం లేక్ టౌన్ లో 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని పెట్టిన ముచ్చట ఎరుకున్నదే కదా. అవోగా విగ్రహం నిన్నయాల దోలిన గాలి దువ్వరానికి అటు ఇటు ఊగిందట, కింద పడతట్టు అనిపించిందట. ఇక ఈ ముచ్చట గమనించిన అక్కడి జనాలు, ఓ సార్లు మెస్సీ విగ్రహం అటు ఇటు మెసులుతాంది, ఆయనతో కింద పడి ఇవ్వాలి తలకాయాలని వలగాలే, జర దబ్బినొచ్చి ఏదన్నోటి చేయరని అధికారులకు ఫోన్ కొట్టిరాట. దీంతోని రంగంలో దిగిన అధికారులు బందోబస్తు సంగతి అడేనుక చూద్దాం గాని, మొదలైతే అటు ఇటు డొల్లకుండా తాళతోని కట్టేరి అని చెప్తే సిబ్బందికి ఇట్లా తాళతోని కట్టేసిరు. నిచ్చెనలు వేసుకొని పైకి పోయి మంచిగా అటు ఇటు గుంజి కట్టిర్రు. అయినా 70 అడుగుల విగ్రహం కడుతున్నారంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏం కథ. అట్లా కాకుండా లాపర్వ చేసి సొప్పబెండు లెక్క తూతూ మంత్రంగా ఉడిపించరు. అందుకే ఈ పరిచాను దీది ఏలుబడిలో ఉన్నప్పటికీ విగ్రహం ముచ్చేట సుత అవినీతి చేసినట్టే కొడుతుంది అని పువ్వు పార్టీ వాళ్ళు మస్తు సురుకులు పెడుతుర్రు. ఏదేమైనా ఎప్పుడు కింద పడుతుందో ఎవరినెత్తి వాలుతుందో అని బుగులతోనే ఉన్నారట అక్కడి జనాలు. మరి ఇక బందోబస్తు చర్యలు ఏమైనా తీసుకుంటారో లేదో చూడాలి.